హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద టెక్ టిప్స్. ఈరోజు మనం కంప్యూటర్ అసెంబ్లీని చూద్దాం. సో దానికంటే ముందు ఇక్కడ టేబుల్ క్లియర్ చేసేద్దాం. ఇది కీబోర్డ్ అండి. సో ఇది రెడ్ గేర్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో. మనం ఈ యొక్క బిల్డ్ కోసం i3 ప్రాసెసర్ను ఉపయోగిస్తున్నాం. i3-4160. ఇది LGA 1150 సాకెట్లో ఫిట్ అవుతుంది. సో మీ యొక్క CPU అండ్ మదర్ బోర్డ్ అనేవి ఒకే సాకెట్ టైప్కి సంబంధించినవి ఉండాలి, లేదంటే కనుక మీరు ఇబ్బందులు ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ మెయిన్లీ ఇది మదర్ బోర్డ్. సో మదర్ బోర్డ్లో మనకి ఆసూస్ కంపెనీ నుంచి H81M CS మదర్ బోర్డ్ని తీసుకున్నాం. ఇది కూడా LGA 1150 సపోర్టెడ్. సో మన యొక్క ప్రాసెసర్ని ఇందులో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. పవర్ సప్లై. సో పవర్ సప్లై విషయానికి వచ్చేసరికి నేను ఇక్కడ కార్సెయిర్ VS450 పవర్ సప్లైని తీసుకున్నాను. సో దీని యొక్క అన్బాక్సింగ్ మీరు ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు. సో దీని యొక్క ఫీచర్స్ని మొత్తం కూడా నేను ఒక వీడియో చేశాను. సో దానిలో మీరు చూడొచ్చు. గ్రాఫిక్స్ కార్డ్. సో గ్రాఫిక్స్ కార్డ్ మనం ఇక్కడ GTX 1050 Ti, ఇది జొటాక్ కంపెనీ నుంచి వచ్చింది మనకి. సో దీన్ని కూడా మనం అన్బాక్సింగ్ చేసాం, దాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇది ఒక 4GB ర్యామ్ అండి, 4GB 1866 MHz ర్యామ్. అలాగే దీంతో పాటుగానే నేను ఇంకొక ర్యామ్ తీసుకున్నాను. సో శాంసంగ్ 2GB ర్యామ్ ఇది. సో దీని యొక్క స్పీడ్ అనేది తక్కువ అండి దాని మీద కంపేర్ చేస్తే కనుక. సో ఇది ఒక 2GB ర్యామ్ అండ్ అలాగే ఇది ఒక 4GB ర్యామ్. సో రెండు కలిపి మనకి 6GB ర్యామ్ అనేది కంప్లీట్ చేస్తున్నాయి. సో ఈ రెండు కలిపి 6GB ర్యామ్ అవుతుంది మనకి. అండ్ హార్డ్ డిస్క్ విషయానికి వస్తే, హార్డ్ డిస్క్ కోసం నేను ఇక్కడ తోషిబా కంపెనీ నుంచి 1TB హార్డ్ డిస్క్ని తీసుకున్నాను. సో 1TB అండ్ అలాగే 250GB హార్డ్ డిస్క్. ఇది వెస్ట్రన్ డిజిటల్ కంపెనీకి చెందింది. వెస్ట్రన్ డిజిటల్ 250GB హార్డ్ డిస్క్ అండి. సో టోటల్ ఆఫ్ 1250GB ఆఫ్ హార్డ్ డిస్క్స్ అనేవి మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి మన బిల్లో. అండ్ మీకు అదర్ యాక్సెసరీస్ అనేవి తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇక్కడ DVD రైట్ని తీసుకుంటున్నాను. కేబుల్ అండి. సో నేను గ్రాఫిక్స్ కార్డ్ తీసుకున్నాను కాబట్టి దీంతో పాటుగానే ఒక కేబుల్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది HDMI కేబుల్. సో HDMI to DVI కేబుల్ అనేది మనం తీసుకున్నాం ఇక్కడ. సో HDMI to DVI. సో నా మానిటర్కి DVI కేబుల్ ఉంది. సో DVI to గ్రాఫిక్స్ కార్డ్ యొక్క HDMI కేబుల్ ఇది. సో దీన్ని నేను తీసుకున్నాను కేబుల్ని. సో మీ యొక్క గ్రాఫిక్ కార్డ్ పరంగా ఇటువంటి కేబుల్ మీకు అవసరం అవుతుంది లేదో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి క్యాబినెట్ అనేది నార్మల్ క్యాబినెట్ని తీసుకున్నాను. సో ఇది ఒక నార్మల్ క్యాబినెట్. సో దీనికి నార్మల్ పవర్ బటన్ అండ్ USB 2.0 పోర్ట్స్ రెండు ఉన్నాయి. అలాగే ఆడియో ఫోన్ అండ్ మైక్రోఫోన్ హెడ్ జాక్స్ ఉన్నాయి. సో మన యొక్క బిల్డ్ని కంప్లీట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకంటే ముందు మనం ఏం చేయాలంటే సైడ్ లిడ్ని ఓపెన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నా మనం మదర్ బోర్డ్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలో చూద్దాం. సో మదర్ బోర్డ్ని ఫిక్స్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మదర్ బోర్డ్ ఇది. సో బేసికల్గా మనకి మదర్ బోర్డ్లో ఎలాస్టిక్ కవర్ ఇస్తాడు. సో దాన్ని నేను ముందుగానే రిమూవ్ చేసేసాను. సో మనకి ఇక్కడ SATA కేబుల్స్ ఇస్తాడు, అలాగే మదర్ బోర్డ్ ఇస్తాడు. సో మదర్ బోర్డ్ని జాగ్రత్తగా రిమూవ్ చేయండి. దీన్ని ఫస్ట్ సైడ్కి ప్లేస్ చేద్దాం. సో బాక్స్లో ఇంకా మనకి SATA కేబుల్స్ ఉన్నాయి. సో రెండు SATA కేబుల్స్ ఇచ్చాడు. ఒక IO షీల్డ్ ఇచ్చాడు. నెక్స్ట్ సమ్ మాన్యువల్స్, యూజర్ గైడ్, యూజర్ మాన్యువల్స్. ఓకే ఫ్రెండ్స్, నా మనం మదర్ బోర్డ్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలో చూద్దాం. సో మదర్ బోర్డ్ని ఫిక్స్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో CPUలోన ఈ టైప్లో మౌంటింగ్ స్క్రూస్ ఉంటాయండి. సో మౌంటింగ్ స్క్రూస్ని చూపిస్తాను నేను. సో ఈ టైప్లో మౌంటింగ్ స్క్రూస్ ఉంటాయి మనకి. సో ఈ మౌంటింగ్ స్క్రూస్ని మనం ఇందులోపల ఎక్కడెక్కడైతే మనకి పొజిషన్స్ ఉంటాయో ఆ పొజిషన్లో మదర్ బోర్డ్ని ప్లేస్ చేయడం కోసం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మదర్ బోర్డ్ యొక్క ప్లేస్మెంట్ బట్టి ఈ యొక్క మౌంటింగ్ స్క్రూస్ని మీరు అరేంజ్ చేయాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ అరేంజ్ చేసేసానండి. సో ఇక్కడ ఒకటి ఉంది, సో ఇక్కడ సెకండ్ది ఉంది, సో ఇక్కడ థర్డ్ది అండ్ ఫోర్త్ వన్ నేను ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫిక్స్ చేసేస్తాను. ఓకే, ఫిక్స్ అయిపోయింది. మదర్ బోర్డ్ని అరేంజ్ చేసే ముందుగానే IO షీల్డ్ని తీసుకోవాలి. సో IO షీల్డ్ని తీసుకొని మీరు ఏం చేయాలంటే IO షీల్డ్ని తీసుకెళ్ళి మదర్ బోర్డ్కి ఇక్కడ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ టైప్లో మనం ఫిక్స్ చేయాలి. సో ఇక్కడ మనకు పాపింగ్ సౌండ్ అనిపించింది కదా. సో
సో దట్స్ ఇట్. సో ఇది ఫిక్స్ అయిపోయింది ఇక్కడ. సో వన్స్ ఇది ఫిక్స్ అయిన తర్వాత మనం ఇప్పుడు మన యొక్క మదర్ బోర్డ్ని అరేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మదర్ బోర్డ్ని జాగ్రత్తగా ఇందులో అరేంజ్ చేసుకోవాలి, ఫిట్ చేసుకోవాలి. సో మదర్ బోర్డ్ యొక్క ప్లగ్స్ ఉన్నాయి కదండి, సో వీటిని ఐఓ షీల్డ్కి అరేంజ్ చేసినట్టుగా చేసుకోవాల్సి ఉంటుంది. సో అరేంజ్ చేద్దాం. సో లోపల ఫిక్స్ అయ్యాయి. సో వాటికి జాగ్రత్తగా ప్లేస్మెంట్ ఇచ్చాను. నౌ స్క్రూస్ ఉన్నాయండి. సో ఈ స్క్రూస్ని నేను ఇక్కడ ఫిట్ చేసేస్తాను. జాగ్రత్తగా ఫిక్స్ చేయండి. మ్యాక్సిమం వీలైతే మ్యాగ్నెటిక్ స్క్రూ డ్రైవర్ని ఉపయోగించుకోండి, ఇటువంటి అవసరం రాదు. సో ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్. ఫైనల్ది కూడా మనం ఇప్పుడు డ్రైవర్గా మదర్ బోర్డ్ని ఫిక్స్ చేసేసాం. సో నా సిపియు. సో సిపియు మనకి ఇక్కడ i3 ప్రాసెసర్ ఉంది. సో i3 4160 LG 1150 ప్రాసెసర్. సో మదర్ బోర్డ్కి ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇది. మనకి ఇక్కడ మాన్యువల్ ఇచ్చాడు, అలాగే ఒక స్టిక్కర్, కోర్ i3 స్టిక్కర్ ఇచ్చాడు. సో ఇది ఒక హోలోగ్రామ్ అండ్ ద మెయిన్ ప్రాసెసర్. సో హియర్ వి గో. ప్రాసెసర్ ఇక్కడ ఉంది. సో ఇది ప్రాసెసర్ అండి. సో ఒక సిపియు ఫ్యాన్ అండి. థర్మల్ పేస్ట్ ఇచ్చాడు. సో థర్మల్ పేస్ట్ అనేది మీరు సొంతంగా ఇండివిజువల్గా ఇంకొకటి కొత్తగా యూజ్ చేయాలన్నా సరే యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ దీంతో కూడా ఆటోమేటిక్గా కూడా ఇస్తాడు. సో నార్మల్గా అయితే ఇది యూజ్ అవుతుంది. వీటిని ఎలా ఫిక్స్ చేయాలంటే ఫస్ట్గా మనకి ఇక్కడ చూసారా, ఇవి ఇక్కడ మనం ఇలా ప్రెస్ చేస్తే బయటకు వస్తాయి. అయితే అంతకంటే ముందు వీటిని అన్లాక్ చేసుకోవాలి, అన్లాక్ స్టేట్లో పెట్టుకోవాలి. సో ఎలాగైతే మనం బాటిల్ కప్ ఓపెన్ చేస్తామో ఆ డైరెక్షన్, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చేస్తే అది ఓపెన్ అవుతాయి. సో క్లోజ్ అవ్వు. తర్వాత మనం క్లోజ్ చేయాలి అంటే కనుక రైట్ సైడ్కి తిప్పాలి క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో వీటిని ఈ టైప్లో ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో చూసారా, వీటిని ఇలా పట్టుకున్నప్పుడు నొక్కితే లోపలికి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనం ఇక్కడ క్లాక్ వైజ్ తిప్పితే కనుక లాక్ అయిపోతుంది. సో ఇవి రావ్ యొక్క. సో ఇదే టైప్లో మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది లోపల కూడా. సో చూద్దాం. సో ఇదండి ప్రాసెసర్, i3 ప్రాసెసర్ 4160. సో ఈ ప్రాసెసర్ని మనం అరేంజ్ చేయాలి. సో దీని మీద మనకి ఇక్కడ చివరిని చూసారా, చిన్న యారో మార్క్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ యారో మార్క్ అనేది మదర్ బోర్డ్ మీద కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇది ఉంది కదండి, దీన్ని అడిచి పెట్టి సైడ్కి లాగాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ప్రాసెసర్ అనేది ఈ టైప్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి చిన్న నాచెస్ ఉంటాయి ఇక్కడ. సో ఈ గ్యాప్స్ అనేవి ఇక్కడ గ్యాప్స్ అనేవి ఫిల్ అవుతాయి. సో అది జాగ్రత్తగా పెట్టండి. సో పుష్ చేయొద్దు, జస్ట్ అలా ప్లేస్ చేయండి అంతే. సో జస్ట్ అలా ప్లేస్ చేయండి జస్ట్. సో ప్లేస్మెంట్ అయిపోయిందంటే మనకి తెలిసిపోతుంది. సో అటు మూవ్ అవ్వదు. మనం ప్రాసెసర్ని ప్లేస్ చేసాం. ప్రాసెసర్ని ప్లేస్ చేసిన తర్వాత జాగ్రత్తగా దీన్ని ఇలా పెట్టి కిందకి పెట్టాలని మూవ్ చేయాలి ఇది. సో వన్స్ ఇది ఈ టైప్లో, సో ఆటోమేటిక్గా క్యాప్ అనేది అదే ఓపెన్ అయిపోతుంది. సో మనం దీన్ని తీసేయచ్చు. సో ఇది ప్లేస్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు సిపియు ఫ్యాన్ ఫిక్స్ చేయాలి. సో సిపియు ఫ్యాన్లో మనకి ఇక్కడ పవర్ కేబుల్ ఉంది. సో కేబుల్ని జాగ్రత్తగా తీసేద్దాం. సో దీన్ని ఎగ్జాక్ట్గా చూడొచ్చు మీరు, ఎటువైపు నుంచి ఫిక్స్ చేయాలని. ఈ రెండు ఎత్తుగా ఉన్నాయి చూసారా. సో అందుకోసం మనకి ఎగ్జాక్ట్గా ఓన్లీ వన్ సింగిల్ డైరెక్షన్లో మాత్రమే ఫిట్ అవుతుంది. ఇప్పుడు చూసారా సిపియు ఫ్యాన్. సో ఇక్కడ ఒకటి ఇచ్చాడు మనకి కేబుల్ అనేది. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇంకోటి ఇచ్చాడండి చాసెస్ ఫ్యాన్ ఇది. సో మనకి ఇక్కడ రెండు ఫ్యాన్స్ యూజ్ చేయొచ్చు. సో చాసెస్ ఫ్యాన్కి ఇక్కడ ఉండే ఫ్యాన్కి మనం యూజ్ చేయాలంటే దీన్ని ఉపయోగించాలి. అండ్ సిపియు ఫ్యాన్ కోసం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా మనకి ఏ టైప్లో ఇచ్చాడో చూడొచ్చు మీరు. కేబుల్ ఉంది కదా, సో కేబుల్ని మనం దీనికి ఫిక్స్ చేసుకోవచ్చు. సో వన్స్ కేబుల్ అనేది ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం సిపియు ఫ్యాన్ని ఫిక్స్ చేయాలి.
సో సిపియు ఫ్యాన్ని ఎగ్జాక్ట్ ప్లేస్మెంట్లో చేసుకోవాలి. అయితే ఈ వైర్స్ని జాగ్రత్త చూసుకోండి. అండ్ దీన్ని కూడా సిపియు ఫ్యాన్ కూడా ఎగ్జాక్ట్గా ప్లేస్మెంట్లో పెట్టేయండి. సో వన్స్ ప్లేస్మెంట్లో పెట్టిన తర్వాత జాగ్రత్తగా అన్నీ కూడా అన్లాక్ స్టేట్లోనే ఉండాలి మనకి, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఉండాలి ప్రతిదీ కూడాను. సో ఒకసారి చెక్ చేసుకుని యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నాయో లేదో. సో వన్స్ అవి అయిన తర్వాత జస్ట్ వాటిని గట్టిగా ప్రెస్ చేయండి. సో ఆపోజిట్ డైరెక్షన్ ఫస్ట్ ప్రెస్ చేయండి. సో అందువల్ల మనకి స్టేబుల్గా ఉంటుంది. ద థర్డ్ అండ్ ఫోర్త్ సైడ్. సో 4 సైడ్స్ మనకి ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యింది అండ్ తర్వాత దీన్ని మనం ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ చేసుకోవచ్చు. సో రైట్ సైడ్ టర్న్ చేసాము అంటే మనం దాన్ని అక్కడ లాక్ చేసామని అర్థం అనమాట. సో దీన్ని మీరు టర్న్ స్క్రూతో కూడా సో 4 సైడ్స్ కూడా నేను లాక్ చేసేసాను. సో అది లాక్ అయిపోయినాయి. సో సిపియు ఫ్యాన్ ఇస్ ఫిక్స్డ్. సో ఈ ర్యామ్ స్టిక్స్లో మీరు చూస్తే కనుక ఇక్కడ ఈ ప్లేస్మెంట్, ఈ నాట్స్ చూసారు, ఇక్కడ ఈ గ్యాప్ అనేది DDR3కి ఒకలా ఉంటుంది, DDR2కి ఒకలా ఉంటుంది, DDR4కి ఇంకొకలా ఉంటుంది. సో ఇది DDR3. సో ఇక్కడ ప్లేస్మెంట్ ఉంటుంది మీకు. సో ఈ నాట్స్ని ఎగ్జాక్ట్గా మీ మదర్ బోర్డ్ మీద ఉండేటువంటి నాట్స్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయాలా, ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతిదానికి కూడా మనకి అక్కడే నాచ్ అనేది ఇస్తూ ఉంటాడు. చూడండి ఇక్కడ. సో దీనికి ఇక్కడ ఇచ్చాడు. సో ఇది Samsung 1, ఇది 2GB ర్యామ్ అండ్ ఇది 4GB ర్యామ్. సో రెండింటిని నేను ఇప్పుడు ఫిక్స్ చేసి చూపిస్తాను. సో ప్రతిదానికి కూడా ప్లేస్మెంట్ మీకు వేరేలా ఉంటుంది. సో దీనికి ఇక్కడ రెండు వైపులా కూడా ఇవ్వలేదండి. సో దీన్ని ఇక్కడ చూసారు కదా, మదర్ బోర్డ్కి మనకి ఈ ర్యామ్ స్లాట్స్ రెండింటికి చివర ఈ టైప్లో ఉంటుందండి. సో దాన్ని మీరు ఈ టైప్లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది, ఈ టైప్లో. సో ఓపెన్ అయ్యాయి కాబట్టి వీటిని ఏం చేయాలంటే చూడండి, ఎగ్జాక్ట్గా ప్లేస్మెంట్లో పెట్టాలి వీటిని. సో చూసారా, ఈ నాట్చెస్ అనేవి ఎగ్జాక్ట్గా వాటితో మ్యాచ్ అయ్యేలా పెట్టాలి. సో చిన్న సౌండ్ అనిపించింది కదా, నాచ్ క్లిక్ సౌండ్, క్లిక్ అయింది అనమాట. సో ఇది కూడా ఇక్కడ క్లిక్ అయింది. అండ్ సెకండ్ వన్ కూడా మనం అదే విధంగా ఫిక్స్ చేసుకుందాం. సో 1, 2 చూసారా, ప్లేస్మెంట్ ఎగ్జాక్ట్గా ఉంది. సో ఫస్ట్ది అండ్ సెకండ్ది. సో రెండు కూడా మనకి ఇక్కడ రెండు ర్యామ్స్ కూడా స్లాట్స్ ఫిక్స్ అయిపోయాయి. సో నా ద పవర్ సప్లై. సో పవర్ సప్లై విషయానికి వస్తే నేను ఇక్కడ కార్సైర్ కంపెనీ యొక్క పవర్ సప్లైని తీసుకుంటున్నాను. దీని యొక్క అన్బాక్సింగ్ మీరు ప్రీవియస్గా వీడియోలో చూసే ఉంటారు ఆల్రెడీ. సో ఒకవేళ చూడకపోతే కనుక అన్బాక్సింగ్ చూడాలంటే అందులోకి వెళ్ళొచ్చు మీరు. సో ఇందులో మనకు పవర్ కేబుల్ ఇచ్చాడు. అయితే ఇవి ఒక ఇంటర్నేషనల్ టైప్ ఆఫ్ పవర్స్. సో ఈ కేబుల్ మనకి ఇక్కడ యూజ్ అవ్వదు. సో అందుకోసం వీటి కోసం మనకి స్పెషల్ టైప్ ఆఫ్ సాకెట్స్ కావాలి. అండ్ ఇంట్లో మనకి స్క్రూస్ కూడా ఇచ్చాడు. సో ఈచ్ అండ్ ఎవ్రీ కేబుల్ గురించి మీకు తెలుసుకోవాలంటే కనుక నా యొక్క అన్బాక్సింగ్ వీడియోని చూడండి. అన్బాక్సింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ కేబుల్ని మీకు ఇక్కడ చూపించడం జరిగింది అన్బాక్సింగ్ వీడియోలో. సో ఇక్కడ నేను మళ్ళీ అది చేయడం లేదు. సో పవర్ సప్లై అండి, దీన్ని ఫిక్స్ చేయండి. సో ఫ్యాన్ నేను డౌన్ పెడుతున్నాను. సో దీనికి పైన ఎటువంటి ఫ్యాన్స్కి స్లాట్ లేదు. సో నేను కిందకే ఎయిర్ ఫ్లోని పంపిస్తున్నాను. మదర్ బోర్డ్ పైకి వెళ్తుంది. అది జాగ్రత్తగా ఫిక్స్ చేయండి. సో వన్స్ అది ఇక్కడ ఈ టైప్లో ఉన్న తర్వాత సో వన్స్ 4 వైపు పెట్టిన తర్వాత మీరు వీటిని టైట్ చేసేయచ్చు. స్విచ్ ఉంది కదా, సరిగ్గా లేదు. కేబుల్ మేనేజ్మెంట్ చేద్దాం ఇప్పుడు. ఇలా తేవాల్సిన అవసరం లేదు, బట్ ఇవి చాలా పొడుగుగా ఉన్నాయి కాబట్టి తేవాల్సిన అవసరం ఏర్పడింది. సో ఈ రెండు మెయిన్ పవర్ కేబుల్స్ ఇక్కడ, ఇందులో ఈ రెండు కూడా మెయిన్ పవర్ కేబుల్స్ అండి. ఇందులో చూసారా 4+4 ఉన్నాయి. సో అలాగే ఇవి ఒక 24 పిన్ అనుకుంటాను.
సో నా యొక్క బిల్లో నేను 2 హార్డ్ డిస్క్ ఉపయోగిస్తాను కాబట్టి దీన్ని కూడా లోపల పంపించేస్తాను. సో మీకు ఇప్పుడు లోపల చూడండి, ఇది మనం ఎక్సెసివ్గా తీసాం కదా, సో వీటిని ఒక సైడ్కి పెట్టేద్దాం. ఇది మెయిన్ పవర్ కేబుల్. సో మెయిన్ పవర్ కేబుల్ అనేది లోపల ఒక చోట మాత్రం ఫిక్స్ అవుతుంది. సో దాన్ని మీరు ఎక్కడ అవుతుందని చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా, ఎందుకంటే ఎవ్రీ మదర్ బోర్డ్కి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఎటువైపు నుంచి ఫిక్స్ అవుతుందో చూసుకొని ఫిక్స్ చేయండి. ఇది ఇలా ఫిక్స్ అవుతుంది కాబట్టి నేను ఇలా ఫిక్స్ చేస్తాను. సో సెకండ్ పవర్ కేబుల్. సో ఈ 2 పవర్ కేబుల్స్ అనేవి మదర్ బోర్డ్కి కంపల్సరీగా ఉంటాయి. సో చెక్ చేసుకోండి అవి కూడా. సో ఇక్కడ మనకి ఇంకా 2 వస్తున్నాయి చూసారా. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్గా ఫిట్ అవుతుంది, ఈ 2 కూడా వచ్చేస్తాయండి, ఒకదానికొకటి అటాచ్డ్గా ఉన్నాయి అంతే. 4 and 4. సో 4 పిన్స్ ఉంటాయి. సో 4 పిన్స్లో మీకు ఏది సెట్ అవుతుందో చూడండి. నాకు ఈ రైట్ సైడ్ సెట్ అవుతుంది. సో దీన్ని నేను అందులో ఫిక్స్ చేస్తాను. సో ఇందులో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఎక్కడ ఒకటి ఉంది చూసారా. సో దీనికి నేను దీన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 4 పిన్ ఉంది చూసారా. ఈ 4 పిన్కి ఎగ్జాక్ట్గా ఏం ఫిట్ అవుతుందో చెక్ చేసుకొని దాన్ని కూడా ఎగ్జాక్ట్గా ఫిక్స్ చేయండి. ఓకే, దీన్ని కూడా నేను ఫిక్స్ చేశాను. సో దీన్ని ఈ పైకి పెట్టేస్తాను. సో సిపియు ఫ్యాన్కి ఏవి అడ్డు రాకుండా చూసుకోండి. సో సిపియు ఫ్యాన్ ఫ్రీగా మూవ్ అవ్వాలి మనకి. ఓకే, ఫిక్స్ చేసేసాం. ర్యామ్స్ ఫిక్స్ అయిపోయాయి. సో పవర్ సప్లై అనేది ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే కనుక హార్డ్ డిస్క్ డ్రైవ్స్. ఎందుకంటే హార్డ్ డిస్క్స్ అనేవి కదా మన ఓఎస్ అనేది, అలాగే డేటాని కూడా అందులోనే స్టోర్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు హార్డ్ డిస్క్ కావాలి. సో హార్డ్ డిస్క్ని తెచ్చేస్తాను. హార్డ్ డిస్క్లో ఇంతకు ముందే చెప్పాను కదా, సో నేను ఒక 250 GB హార్డ్ డిస్క్ అండ్ ఒక 1 TB హార్డ్ డిస్క్ని ఉపయోగిస్తాను. సో టోటల్లీ నేను 2 హార్డ్ డిస్క్ యూజ్ చేస్తున్నాను. డేటా ట్రాన్స్ఫర్ అనేది దీనివల్ల జరుగుతుంది అండ్ పవర్ అనేది దీనివల్ల అనమాట. శాటా పవర్ కేబుల్ అండ్ శాటా కేబుల్ని యూజ్ చేస్తాను. సో ఇది కూడా మనకి ఓన్లీ సింగిల్ వేలో మాత్రమే ఫిక్స్ అవుతుంది. సో ఈ టైప్లో, దట్స్ ఇట్. సో ఇది ఫిక్స్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ మదర్ బోర్డ్తోనే మనకి ఈ టైప్లో కేబుల్ ఇస్తాడు. సో దీన్ని శాటా కేబుల్ అంటాం మనం. సో శాటా కేబుల్ అనేది మనం ఈ శాటా కేబుల్ని కూడా మనం ఇదే టైప్లో ఫిక్స్ చేసుకోవాలి. సో ఇది కూడా ఓన్లీ ఒకలాగానే, అంటే మెయిన్ 1 డైరెక్షన్లో మాత్రమే ఫిట్ అవుతుంది. సో ఇది ఫిక్స్ అయిపోయింది. సో ఇది నేను చేయాలంటే హార్డ్ డిస్క్ బేలో సెట్ చేసుకోవాలి. నౌ ద సెకండ్ హార్డ్ డిస్క్. సో సెకండ్ హార్డ్ డిస్క్ కోసం నేను సెకండ్ పవర్ని యూజ్ చేస్తాను. ఇందులో కూడా మనకి ఒక శాటా కేబుల్ అండ్ ఒక శాటా పవర్ కేబుల్ ఉంటాయి. సో ఇవతల మీ యొక్క క్యాబిన్తోనే మీకు ఈ టైప్ ఆఫ్ ప్లగ్స్ ఇస్తాడు. ఇవి పవర్ కేబుల్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. పవర్ స్విచ్ అలాంటివి అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. సో జాగ్రత్తగా చూసుకోండి అవి. సో ఇక్కడ మీకు పవర్ కేబుల్స్, ఇక్కడ శాటా కేబుల్స్ కనిపిస్తున్నాయి కదండి. సో శాటా కేబుల్స్ని మనం ఇక్కడ మదర్ బోర్డ్లో ఉండేటువంటి శాటా పోర్ట్స్లో మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. సో వీటిని ఎలా ప్లేస్ చేసుకోవాలో జాగ్రత్తగా చూడండి. సో జస్ట్ వీటిని ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది అంతే. పుష్ చేయండి. సెకండ్ వన్ కూడా సేమ్ అదే టైప్లో. ఇవి మనకి క్యాబినెట్తో ఇచ్చాడండి ఇవి. సో క్యాబినెట్తో ఇచ్చిన వాటిలో మనకి పవర్ స్విచ్ యొక్క కేబుల్స్, హెచ్డి ఎల్ఈడి లైట్స్ కనుక ఉంటే కనుక వాటి యొక్క కేబుల్స్, రీసెట్ స్విచ్, ఇవన్నీ కూడా మనకి ఆడియో కేబుల్స్, ఫ్రంట్ యూఎస్బి పోర్ట్స్, ఇవన్నీ కూడా కేబుల్స్ మనకి ఇస్తాడు. సో కేబుల్స్ అన్నీ కూడా మనకి నేమ్ రాసి ఉంటుంది వీటి మీద. ఇది యూఎస్బికి సంబంధించింది. అండ్ అగైన్ ఇది ఆడియో, అంటే ఫ్రంట్లో ఉండేటువంటి ఆడియో పోర్ట్స్కి సంబంధించింది. అండ్ మిగిలినవన్నీ కూడా వేరే వేరే వాటికి సంబంధించి ఉంటుంది. సో ఇది హెచ్డి ఎల్ఈడి లైట్స్, ఇది పవర్ ఎల్ఈడి లైట్స్ అని చెప్పేసి మీకు కనిపించకపోవచ్చు బహుశా, ఎందుకంటే చాలా స్మాల్ లెటర్స్ ఉన్నాయి ఇవి, అందుకని కనిపించకపోవచ్చు. సో వీటిని ఎగ్జాక్ట్గా మీ యొక్క మదర్ బోర్డ్ ప్లేస్మెంట్ ప్రకారంగానే అమర్చుకోవాలి. నాకు ఇక్కడ యూఎస్బి పోర్ట్స్ అనేవి ఇక్కడ 2 ఇచ్చాడు. సో అందులో యూఎస్బి పోర్ట్ నేను ఫిక్స్ చేసుకుంటాను. సో యూఎస్బి, సో ఇవి కూడా ఎగ్జాక్ట్గా ఎలా ప్లేస్ అవుతాయనేది చూసుకోండి. సో ఇక్కడ అన్నీ ఉండవండి. సో ఇక్కడ చూసారా ఇవన్నీ ఉన్నాయి, ఒక్కటి లేదు. సో ఒక్కటి లేదంటే అది ఎక్కడ ప్లేస్ అవుతుంది ఎగ్జాక్ట్గా చూసుకొని ప్లేస్ చేయండి. ప్లేస్ చేసేసాను. అండ్ ఆడియోని కూడా సేమ్ అంతే. సో దీనిలో కూడా అన్నీ లేవు చూసారా. సో ఇక్కడ చివరి ఉంది, కానీ సెంటర్లో
ఇప్పుడు చిన్నది లేదు. సో దాన్ని ఎక్కడ నుంచి చెక్ చేసి పెట్టండి. సో ఇక్కడ లేదండి. సో నేను ఇక్కడ పెడుతున్నాను. సో వీటిని నేను ఇలా కాకుండా డౌన్ నుంచి తెస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఈ టైప్లో ఇలా తెస్తే బాగుంటుంది కదండి. సో నేను అలానే తెస్తాను. వీటిని ఫస్ట్ ఆడియోని ప్లేస్ చేసేస్తాను. తేవగా ఈ ఒక్క యూఎస్బి మాత్రం నేను విడిగా ఉంచుతాను, ఎందుకంటే యూఎస్బి అనేది మనకి పైనుంచి కావాల్సి ఉంటుంది. గ్రాఫిక్స్ కార్డ్ వస్తుంది కదా మనకి ఇంకా. సో గ్రాఫిక్స్ కార్డ్ పరంగా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఇలా అమర్చాల్సి ఉంటుంది, ఎందుకంటే మధ్యలో మనకి గ్రాఫిక్స్ కార్డ్ అనేది ఒకటి ఉంది, అది గుర్తుంచుకోండి. సో దానికంటే ముందు మిగిలినటువంటి ఈ కేబుల్స్ని ఫిక్స్ చేద్దాం. సో ఇవి ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ చూసారా, మీకు ఇక్కడ కనబడుతుంది ఒకటి. సో ఇక్కడ ఉంటాయి. అది మీరు మీ యొక్క మదర్బోర్డ్ మాన్యువల్లో చెక్ చేసుకోండి దయచేసి, ఎందుకంటే ప్రతిదానికి కూడా ఒక్కొక్క విధంగా ఉంటుంది, అన్నీ ఒకలా ఇవ్వరు. సో వాటిని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటిని కూడా ఫిక్స్ చేసేసుకున్నాం. అన్నీ ఫిక్స్ చేసేసాం, ఐ హోప్ సో. ఒకసారి ప్లగ్ ఆన్ చేసి చూద్దామండి. సో పవర్ కేబుల్ ఉందండి, జస్ట్ ప్లగ్ ఇన్ చేయడమే. సో ప్లగ్ ఇన్ చేసేసాను. ఒకసారి ఆన్ చేసి చూస్తానండి. సో ఒకసారి ఆన్ చేద్దాం. సో పవర్ కేబుల్ 1 2 3 గో. సో రన్ అవుతుంది చూసారా. సో పర్ఫెక్ట్. సో జస్ట్ స్విచ్ ఆఫ్ చేద్దాం. పవర్ కేబుల్ని రిమూవ్ చేసేయండి. సో పవర్ కేబుల్ ఉంచొద్దు దయచేసి. DVD రైటర్. సో DVD రైటర్ అనేది మీకు ఆప్షనల్ అండి. సో దీనికోసం నేను ఇక్కడ ఒక పవర్ సప్లై ఉంచాను. సో దీన్ని ఫ్రంట్ నుంచి ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టైప్లో ఇన్సర్ట్ చేయాలి. ఈ విధంగా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది ఎగ్జాక్ట్గా ఫ్రంట్న. సో దీనికి కూడా ఒక SATA కేబుల్ కావాలి. సో నేను ఇంకొక SATA కేబుల్ తీసుకుంటున్నాను. సో దీనికి కూడా SATA కేబుల్ అండ్ పవర్ సప్లై ఉంటాయి. అక్కడ ఉంది, జాగ్రత్త చూసి ఫిక్స్ చేయాలి. దీన్ని నార్మల్గా ఫిక్స్ చేస్తాను. అండ్ ద లాస్ట్ అండ్ ద ఫైనల్ వన్, ద గ్రాఫిక్స్ కార్డ్. వీ నీడ్ గ్రాఫిక్స్ కార్డ్ అనే వీడియో చేశాను. సో దాన్ని మీరు చెక్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ గ్రాఫిక్స్ కార్డ్లో మనకి 3 పోర్ట్స్ ఉన్నాయి. సో వన్ ఈజ్ DVI పోర్ట్, సెకండ్ వన్ DP అండ్ థర్డ్ వన్ HDMI. సో నేను HDMI పోర్ట్ని యూజ్ చేస్తున్నాను. ఈ గ్రాఫిక్స్ కార్డ్లో ఎటువంటి VGA పోర్ట్ లేదు. సో నార్మల్గా VGA పోర్ట్ అనేది ఈ టైప్లో ఉంటుంది, VGA పోర్ట్. సో చూసారు కదా, ఇది VGA పోర్ట్ అంటాం. సో దీని VGA పోర్ట్ అనేది ఇందులో ఇవ్వలేదు. సో VGA పోర్ట్ అనేది ఇందులో అవ్వదు. సో చెక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క నాట్ని చూసారా, దీన్ని ఈ విధంగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఓపెన్ చేసి అప్పుడు దీన్ని ఎగ్జాక్ట్ ప్లేస్మెంట్ చూడండి. ఇక్కడ ఒక నాట్స్ ఉంది. సో ఇక్కడ ఒక నాట్స్ ఉంది. సో నాట్స్ అని మ్యాచ్ అవ్వాలి. సో బిఫోర్ దట్ ఇన్సర్ట్ చేసే ప్లేస్లో ఎగ్జాక్ట్గా మీకు పిన్స్ ఉన్నాయి చూసారు ఇక్కడ. సో ఈ పిన్స్ని మీరు బెండ్ చేయాల్సి ఉంటుంది ఈ టైప్లో. సో బెండ్ చేయండి ఇలాగా. సో బెండ్ అయింది. సో ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ రిమూవ్ చేయాలి. సో లేకపోతే గ్రాఫిక్స్ కార్డ్ మనం ఇన్స్టాల్ చేయలేం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రూస్ని తీసేద్దాం. ఓకే, గ్రాఫిక్స్ కార్డ్ని చూడండి ఎలా పట్టుకున్నాను. ఫేస్ ఎప్పుడు కూడా దీన్ని ఇప్పుడు టచ్ చేయకండి అస్సలు. సో ఇప్పుడు నేను దీనిలో ఫిక్స్ చేస్తాను దీన్ని. సో చూసారా అక్కడ ఎగ్జాక్ట్ ఫిట్ అని చూసారా. సో వన్స్ అది ప్లేస్మెంట్లో ఉంది అని తెలిసినప్పుడు మనం జాగ్రత్తగా లైట్గా పుష్ చేయాలి ఒక సైడ్ నుంచి, సెకండ్ సైడ్ కూడా. సో దీన్ని ఫిక్స్ చేసేయచ్చు. ఇంకా సో ఇక్కడ సో గ్రాఫిక్స్ కార్డ్ అనేది కదలకుండా ఉండేందుకు ఒక స్క్రూని ఫిక్స్ చేసుకోవచ్చు మనం. పట్టుకొని ఈ స్క్రూని ఫిక్స్ చేసేస్తాను. సో దీన్ని ఇప్పుడు నేను మళ్ళీ మీట్ చేస్తాను. సో
సో ర్యామ్ ఓకే, గ్రాఫిక్స్ కార్డ్ ఓకే, దీనికి ఎక్స్టర్నల్ పవర్ సప్లై అవసరం లేదు. సో అదొక మంచిది. సో ఎక్స్టర్నల్ పవర్ సప్లై కావాలి అంటే ఇటువంటి కేబుల్స్ నేను ఇప్పుడు బయటికి తీయాల్సి ఉంటుంది. సో ఇలాంటి వాటిని అదేం అవసరం లేదు ఇంకా. సో టోటల్గా అన్నీ ఫిక్స్ చేసాం. సో దీనికి SATA అండ్ పవర్. సో ఎవ్రీథింగ్ పవర్ కనెక్ట్ అయి ఉంది. అండ్ దీనికి పవర్ అవసరం లేదు, PCI స్లాట్ నుంచి డైరెక్ట్గా పవర్ తీసుకుంటుంది. అండ్ సో దీన్ని క్లోజ్ చేసేస్తాం లిడ్ని. సో లిడ్ని జాగ్రత్తగా వీటిని ప్లేస్ చేసి దట్స్ ఇట్ అండి.